కూటమి ప్రభుత్వ చేతకానితనం అసెంబ్లీ సాక్షిగా బయటపడుతుంది. మంత్రి లోకేష్ చెబుతున్న లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ప్రభుత్వ పరంగా మద్దతు, భరోసా తగ్గిపోవడమే కారణమని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ పాలనలో పలు విద్యారంగ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలయ్యాయి. అమ్మ ఒడి నుంచి గోరుముద్ద దాకా ప్రతి విద్యా సంక్షేమ పథకం టంచన్గా అమలవడంతో విద్యారంగం కనీ విని ఎరుగని రీతిలో బలోపేతమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించిన గణాంకాల ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏపీలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య 77,58,930 మంది మాత్రమే. యూడీఐఎస్ఈ డేటా ప్రకారం గత జగన్ పాలనలో 2023-24 విద్యా సంవత్సరంలో ఏపీలో విద్యార్థుల సంఖ్య 87,41,885 మంది. అంటే గతానికి నేటికి పోలిస్తే దాదాపు 9,82,955 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే 2023-24 విద్యా సంవత్సరంలో 84 లక్షల మంది విద్యార్థులుంటే ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య 77,58,930 మంది మాత్రమే. అలా చూసినా సరే సుమారు 6 లక్షలకు పైగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. మొత్తం మీద గత 2 విద్యా సంవత్సరాలలో ఏపీలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య బాగా పడిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టాక విద్యారంగంలో ప్రమాణాలు ఘోరంగా పడిపోవడంతో విద్యార్థుల సంఖ్య పడిపోయిందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది అమ్మఒడి పథకం అమలు కాలేదు. తల్లికి వందనం అని పేరు మార్చి ఒక సంవత్సరం మొత్తానికే ఎగనామం పెట్టారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనైనా పథకాన్ని అమల్లోకి తెచ్చారా అంటే తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టారు. ఏపీలో 77,58,930 మంది విద్యార్థుల్లో 66,57,508 మందికే తల్లికి వందనం వర్తిస్తోందని లోకేష్ చెబుతున్న లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే అందులో కూడా మరో 2,70,000 మంది విద్యార్థులకు ఇంకా తల్లికి వందనం డబ్బులు అందలేదని ప్రభుత్వమే చెబుతోంది. మొత్తం మీద చూసినప్పుడు 11,14,22 మంది విద్యార్థుల్ని అనర్హులుగా ప్రకటించింది కూటమి సర్కార్. ఇదే విషయంలో ప్రభుత్వాన్ని నిలదీశారు మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు. గవర్నమెంట్ వెబ్సైట్లోని అధ్యక్ష 63,77,898 మందికే ఇచ్చాము, ఇంకా 2,79,720 మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరం తల్లికి వందన కార్యక్రమం పోయింది అధ్యక్ష. ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలేదు అధ్యక్ష. దాంతోపాటు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈరోజు చాలా మంది పిల్లలకు కేవలం 8,000, 9,000, 10,000 పడిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దాని గురించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన లాంటి పలు విద్యారంగ పథకాలు అమలు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకంలో నిరాశ అలుముకుంది. ప్రభుత్వ పరమైన మద్దతు లేకపోవడంతో లక్షలాది కుటుంబాలు తమ పిల్లల చదువుని ఆపేసినట్టు రాజకీయ, విద్యారంగ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.